నేను హాట్ టాపిక్ సో ఓవరాల్గా మనం ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం స్టేటస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీని మీద చర్చిద్దాం. ఆ, యా రేఖా గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు కొంచెం లేటుగా జాయిన్ అయ్యారు. అయినా సరే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ కోసం వాడుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన రాజకీయంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుని ఆయన వాడుకున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. సుగాలి ప్రీతికి న్యాయం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగమణి గారి స్టేట్మెంట్. ఏమంటారు? మీట్లో ఉన్నారు రేఖా గౌడ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్. రేఖా గౌడ్ గారు అన్మ్యూట్ చేయండి, మీట్లో ఉన్నారు మీరు. చేశాను, వినపడుతుంది. హలో, మాట్లాడండి. యా ఓకే ఓకే మాట్లాడండి. సభ్యులందరికీ నమస్కారం సార్, అలాగే మీకు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎలా ఉందంటే ఒక మహిళ 14 సంవత్సరాల అమ్మాయి, చిన్న అమ్మాయి రేప్ జరిగి ఆ అమ్మాయి చనిపోయింది. గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని ఇంత దూరం అంటే ఇంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి. అంటే అంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. సిబిఐకి అప్పచెప్పి ఎటువంటి అంటే ప్రాపర్ గా సిబిఐకి పంపించకపోవడం వల్ల ఆ కేసు ముందుకు కూడా వెళ్ళకపోవడం అనేది ప్రతి ఒక్కరికి సుగాలి ప్రీతి గారి మదరే మీడియా పూర్వకంగా కూడా అడగడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇలా ప్రాపర్ గా ఇవ్వలేదు, చిత్తు కాగితాల్లాగా ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ రోజు కేవలం రాజకీయానికి ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారనేది క్లియర్ గా ప్రతి ఒక్కరికి, మహిళలకైతేనేమి ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా సూపర్ 6 తో అన్ని ఇస్తూ ప్రామిసెస్ అన్ని క్లియర్ చేస్తూ ప్రజలకు మంచి పాలన ఇస్తున్నాము. సో అందువల్ల వైసీపీ వాళ్ళకి మాట్లాడడానికి ఎటువంటి అవకాశం లేక ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అది కూడా ఒక మహిళ, ఒక చిన్న అమ్మాయి గురించి తీసుకొని ఈ రోజు మాట్లాడడం అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ ఎంతసేపున మేము ఇది ఇచ్చినాము, స్థలం ఇచ్చాము, ఈ విషయం మాట్లాడుతున్నారు తప్ప సిబిఐకి ప్రాపర్ గా మేము పంపించాము, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నాము, ఈ అమ్మాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో జరిగిన నిందితుల్ని పట్టించాము, వీళ్ళకి శిక్ష పడేలాగా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేశామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఒక కేసు సాల్వ్ చేయడానికి 5 సంవత్సరాల కన్నా ఇంకా కాల వ్యవధి ఏమైనా కావాలా? 5 సంవత్సరాలకు మించి కాల వ్యవధి కావాలా? అంటే 10 ఏళ్ళు కావాలా, 15 ఏళ్ళు కావాలా? అది చెప్పమనండి. దాని గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో వాడుకున్నారని ఇంకోటి ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటూ మీ ఉనికి కోల్పోతున్నారని భయంతో ఒక గిరిజన మహిళ, చిన్న అమ్మాయి గురించి ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మీకు చేతనైతే పాలసీల గురించి మాట్లాడండి, లేకపోతే పరిస్థితుల గురించి మాట్లాడండి. అది వదిలేసి కేవలం ఏమంటారు 5 సంవత్సరాల వ్యవధిలో సీఎం గా ఉండి మేము ఈ రోజు కూటమిలో సార్ డిప్యూటీ సీఎం గా ఆయన శాఖ కాకపోయినప్పటికీ అనిత గారితో మాట్లాడి ఆయన క్లియర్ గా సెంట్రల్ తో కూడా మాట్లాడి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజే కాదు ఎప్పటికైనా కానీ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేస్తారు, ఇది మాత్రం ఖచ్చితమైన నిజం. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కేవలం ఈ రోజు మీడియా ముందుకు వచ్చి సుగాలి ప్రీతి ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు సుగాలి ప్రీతి గారి గురించి? అంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా ఆయన కవాతు చేసి 2 లక్షల మంది ఇదే కర్నూలులో ఆ తల్లి ఘోష కోసం మేము చేస్తే ఈ రోజు ఈ మాట మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వం ఎంత హీనంగా ఉంటుంది అంటే అధికారం పోయిన తర్వాత మహిళల గురించి మాట్లాడడానికి, అధికారం పోయిన తర్వాత ఒక ఇష్యూ గురించి రాజకీయం చేయడానికి ఎంత హీనంగా ఈ రోజు సుగాలి ప్రీతి ఇంటికి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు పరిగెత్తుతున్నాడు. మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అమ్మ మేము అధికారంలో ఉన్నాం, మేము సీఎం హోదాలో ఉన్నాం, సింగిల్ గా ఉన్నాం అంటారు కదా, సింగిల్ గా సింహంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు 5 సంవత్సరాలు ఒక చిన్న బాలికకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి నిందితునికి ఎందుకు శిక్ష పడేలా చేయలేకపోయారు? 5 సంవత్సరాల కాల వ్యవధి సరిపోదా వీళ్ళకి? ఈ విషయాన్ని సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏ విషయమైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేమందరం కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాను సార్. ఓకే, యా చెప్పండి నాగమణి గారు, ఏదో రియాక్ట్ అవ్వాలన్నారు, మాట్లాడండి.
ముందు ఒక చిన్న సవరణ అండి. నన్ను అధికార ప్రతినిధి అన్నారు, కాదు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం. ఓకే అండి, ఓకే. తర్వాత ఆవిడ ఇప్పుడు మాట్లాడారు కదండి, దానికి చెప్తున్నారు 2 లక్షల మందితో ర్యాలీ తీస్తే కానీ జరగలేదండి. ఈ మా హయాంలో ర్యాలీ తీయడం ఎందుకండి? చంద్రబాబు హయాంలో కదా అప్పుడు జరిగింది. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అప్పుడు ర్యాలీలు ఎందుకు, అప్పుడు ఎందుకు మానేశారు? మీరు 5 ఏళ్ళు తాత్సారం చేశారంటే మీ హయాంలో జరిగిన కేసుని మీరు సాల్వ్ చేయగా మీరు వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ఆ తెలుగుదేశం నాయకులు కాబట్టి ఆ ఎక్యూజ్డ్ వాళ్ళు ఆ స్కూల్ కి సంబంధించిన కరస్పాండెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళని కదా ఆవిడ బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల చేశారు, వాళ్ళ వల్లనే చెప్తున్నారు పార్వతి గారు, సుగాల ప్రీతి తల్లి. వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకులు వాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించి. అప్పుడెందుకు మానేశారు? అది మానేసి 2 లక్షల మందితో ర్యాలీ తీశారంటే 2 లక్షల మంది కాదు 10 లక్షల మందితో ర్యాలీ తీసుకున్నా అక్కడ జరిగింది మీ హయాంలో దిద్దుకోకుండా దాన్ని ఎలక్షన్ ఫండ్ గా వాడుకోవడానికి 2 లక్షల మందితో కాదు ఎంతమంది అన్నా పెట్టుకున్నారు. అంటే ఇది తప్పుడుగా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంది. కానీ నిజాలు అందరికీ తెలుసు. అంత ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలందరూ కూడా మిస్ అయిపోయారని వాలంటీర్ మీద మొదలు చెల్లారు. ఆ విషయం ఏంటి? ఆ విషయం కూడా ఇప్పుడు సిబిఐకి ఇవ్వండి, నిజాలు తేలుతాయి. లేనివన్నీ ఈయన కాపాడించి వాళ్ళ హయాంలో జరిగితే వాళ్ళు హీనంగా మాట్లాడుతున్నారు. హీనంగా ఏమీ చేసుకోలేని దౌర్భాగ్యం అప్పుడు చంద్రబాబు నాయుడు